పార్టీగా ఉన్నటువంటి పేరుని కాస్త బీఆర్ఎస్ చేసిర్రు. మరి రేపు ఏ పార్టీకి అంటే ఏ పేరు పైన ఆవిర్భావం చేయబోతా ఉన్నారు? టీఆర్ఎస్ పైన, బీఆర్ఎస్ పైన అనేది ఇప్పుడు కొంత చర్చ జరుగుతా ఉంది. మనకు దీనిపై కొంత ఆసక్తి కూడా కనబడతా ఉంది. అంటే రేపు మొబిలైజేషన్ ఎట్లా జరుగుతుంది? అంటే ప్రజల నుంచి వచ్చేటువంటి స్పందన కావచ్చు, పార్టీ కార్యకర్తలకు సంబంధించినటువంటి స్పందన కావచ్చు. ఏ విధంగా రాబోతుంది? సో అసలు కాంగ్రెస్ పార్టీ ఏమనుకుంటుంది? ముందుగా అక్కడ ఉన్న డాక్టర్ బాల గారికి మీకు ప్రత్యేకంగా ధన్యవాదాలండి. ఈరోజు టిఆర్ఎస్ పార్టీ ఉందని చెప్పుకోవడానికి నైతిక బాధ్యత ఈ బీఆర్ఎస్ నాయకులకు లేదు. టిఆర్ఎస్ పార్టీని పూర్తిగా బొందబెట్టి టిఆర్ఎస్ పార్టీ పేరు మీద తెలంగాణను ఉద్యమం పార్టీగా తీసుకొచ్చి ఆయన సీఎం అయ్యి ఆయన కుటుంబాలు మొత్తం మంత్రులు అయ్యి వాళ్ళు ఖజానా మొత్తము తెలంగాణ ప్రజల మొత్తాన్ని దోసుకొని ఈరోజు బీఆర్ఎస్ గా దాన్ని సృష్టించి ఇప్పుడు పార్టీ ఆవిర్భావం అంటే ఏ విధంగా నమ్ముతారండి? ప్రజలు ఇప్పుడు టీఆర్ఎస్ఆ బీఆర్ఎస్ఆ మీది ఏ పార్టీ అని అడుగుతా ఉన్నారు. మీరు ఓన్లీ కండువలు సేమ్ పెట్టేసి అక్కడ బ్యానర్ మాత్రము భారత రాష్ట్ర సమితి. మీరు చేయాల్సింది బీఆర్ఎస్ ఆవిర్భావం, మొన్న పుట్టిన పార్టీకి బీఆర్ఎస్ ఆవిర్భావం అని చెప్పేసి మీరు ఢిల్లీలో మకాం పెట్టుకోవాలి, తెలంగాణ రాష్ట్రంలో కాదు. మీరు కేంద్రంలో పార్టీ పెట్టారు కాబట్టి మీరు ఢిల్లీలో మీరు చేయాల్సిన ఈ బీఆర్ఎస్ ఆవిర్భావ దినోత్సవము. తెలంగాణలో తెలంగాణ రాష్ట్ర సమితి పేరు మీద మీకు హక్కులు లేవు, మీకు నైతిక హక్కే లేదు. టిఆర్ఎస్ పార్టీ తెలంగాణలో లేదు కాబట్టి తెలంగాణలో టిఆర్ఎస్ పేరు మీద ఆవిర్భావం అనేది ఎవరు కూడా సహించరండి. జనాలు కూడా నమ్మరు వీళ్ళను. ఇప్పుడు డాక్టర్ బాలగారు అన్నట్లు ప్రజలను మోసం చేయడం తప్ప, కార్యకర్తలను మోసం చేయడం తప్ప ఇది కేసీఆర్ యొక్క రాజకీయ పన్నాగం తప్ప వేరేది లేదండి.